నువ్వు పనిచేసిన డైరెక్టర్స్ లో ఇప్పుడు బోయపాటి ఒకే ఒక్క డైరెక్టర్ నాకు తెలిసి హైఫైలో ఫైల్లో ఉన్న డైరెక్టర్, రెకనింగ్ లో ఉన్న డైరెక్టర్ ఇప్పటికి నెక్స్ట్ పిక్చర్ బోయపాటి ఏం చేస్తాడనే ఒక ఎక్సైట్మెంట్ ఇప్పటికీ బోయపాటికి ఉంది. బోయపాటి అనేవాడు యునిక్ పర్సనాలిటీ. అందరూ తొక్కిన దారి తొక్కల, అతను తొక్కుకుంటూ వెళ్ళిన దారి ఉదారైంది. బాగుంది. యునిక్ పర్సనాలిటీ. అతను చెప్పే కథ బోయమాస్ అంటారు. బోయమాస్ అని అతనికి మాస్ వేరు, బోయమాస్ వేరు కదా. బోయమాస్ అంటే బోయపాటి మాస్ అని, అది అచీవ్ చేశాడు అతను. ఆయన బోయపాటి గారు అచీవ్ చేసింది. ప్రెజెంటేషన్ స్కూలింగ్ వేరేగా ఉంటుంది అసలు. అది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. వెకట పుట్టేవాళ్ళకి వెకట పుడుతుంది. ఆహా ఊహ అనేవాళ్ళు ఆహా ఊహళ్ళు ఉంటారు. పర్సంటేజెస్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ యూనిక్నెస్ అయితే 100%. అవును. తక్కువ. ఇప్పుడు పూరి గారి మధ్య రోజుల్లో పూర్తిగా అంటే డ్రాప్ లో అలాంటి మంచి డైరెక్టర్ మళ్ళీ వేస్తాడన్నా ఉంది. అంతేనా? అంటే వాట్ ఈస్ ది ల్యాప్స్ ఇన్ హిస్ మెకానిజం అన్నది నీ అబ్జర్వేషన్ లో? జగన్ గారు అసోసియేట్ వాడికైనా టైమే. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఇది నీకు ఏంటంటే ఇప్పుడు నీకు తెలిసిన విషయమే నా కోసం, నా ప్రేక్షకుల కోసం చెప్పిస్తున్నావు తప్ప ఎంతమందిని చూడలేదు. పడిన వాళ్ళని చూసావు, లేచిన వాళ్ళని చూసావు, లేచిన వాళ్ళని చూసావు, పడిపోయి పడుకున్న వాళ్ళని చూసావు. పడిపోయినప్పుడు ధైర్యంగా ఉండాలి. మనం ఓటమిలో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉండాలి. అప్పుడు లేకపోతే అయిపోయినట్టు. కరెక్ట్. చాలా మంది పడిపోయి తాగేసి పడుకుంటారు కదా, ఇంకా మనం ఓడిపోయామని. ఎందుకు వెళ్ళిపోతారంటే వాడు తనకంటే జూనియర్ సక్సెస్ కొట్టి తను సక్సెస్ ఫ్లాప్లో ఉన్నప్పుడు తట్టుకోలేక తాగేస్తారు. ఏంట్రా ఈ సినిమా ఇదో హిట్, అదే నా రోజులు అంటే అవుతాడు, ఇంక రాడు, అయిపోయింది. మారుతిరారు మాట మళ్ళీ చెప్తాను, ఆ రోజుల్లో అన్న ఉంటే వార్ధక్యం వచ్చింది. అవదు, ఆ రోజుల్లో అన్న మేము అప్పట్లో అంటే అవుట్ అయిపోయింది, క్లోజ్. జగన్ గారు అండు కాబట్టి లేస్తాడు. జగన్ గారు అండు. అదే ఇప్పుడు చిరంజీవి గారి తాలూకా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబీ స్టార్ట్ చేస్తున్నారు కదా. ఇది కంప్లీట్ యాక్షన్ మాస్ బ్లడ్ షెడ్. వాళ్ళు చెప్పిన దాంట్లోనే బ్లేడ్ దట్ సెట్స్ ది బ్లడ్ బెంచ్ మార్క్ ని పెట్టడం జరిగింది కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వాట్ ఈస్ యువర్ కామెంట్ చిరంజీవి గారి మీద? చిరంజీవి గారు పాదరసం అండ్ ఈజ్ పర్సనాలిటీ. ఆయన దేనికైనా అలవోకగా మౌల్డ్ అయిపోవాలి. ఇప్పుడు ఆయన కొత్తగా ఫ్యామిలీ డ్రామా చేసినాడు, ఇప్పుడు యాక్షన్ చేయటువంటి లేకపోతే యాక్షన్ చేసినాడు ఫ్యామిలీ డ్రామా చేయటువంటి, కామెడీ చేయటువంటి. దే ఆర్ బియాండ్ దట్. చిరంజీవి గారు ఇస్ బియాండ్ ప్లానింగ్. ప్లానింగ్ ఈజ్ బియాండ్ ప్లానింగ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్. హీఈస్ అన్ ఆర్గనైజేషన్ బై హిమ్సెల్ఫ్. హీ కెన్. ఇప్పుడు ఆయనకున్న స్టోరీ నాలెడ్జ్ ఎవరికి లేదు. అవునా? ఆయనకున్న స్టోరీ నాలెడ్జ్ కంటే కూడా స్క్రీన్ ప్లే నాలెడ్జ్. అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయిందంటే అనిల్ రావిపూడికి ఎంత స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉందో చిరంజీవి గారికి అంత ఉంది, నో డౌట్. ఎలా చెప్తే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది, ఎలా చెప్తే అన్యమనస్కంగా సినిమా చూస్తున్నాడు కూడా మొత్తం అర్థమవుతుంది ఆయన చెప్పగలడు. ఏదో యాదాలాపంగా సినిమా చూసేవాడు కూడా అర్థమైపోతుంది సినిమా అయింది. ఫోన్ చూసుకుంటే చూసేదా సినిమా అర్థమైపోతుంది. అంత స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అండ్ ఆయన స్పాట్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ మ్యాజికల్. అందువల్ల బాబీ కూడా వాల్టరే వేరే కొట్టారు ఇద్దరు. బాబీ కూడా ఏంటంటే చిరంజీవి గారి మీద అభిమానంతో పనిచేసే వ్యక్తి కదా. ఇప్పుడు వినాయక్ తర్వాత మళ్ళీ బాబీనే అలా. వినాయక్ గారు 2 సినిమాలు చేశారు చిరంజీవి గారితో, 2 బ్లాక్ బస్టర్. ఎందుకంటే మీటర్ కుదిరింది, ఈక్వేషన్ కుదిరింది కదా. ఇప్పుడు బి గోపాల్ బాలకృష్ణ గారు, వినాయక్ చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు, వీళ్ళవి ఒక టైమింగ్. లీనార్డో డికాప్రియో మార్టిన్ స్కార్సిసి అదొక టైమింగ్. రాబర్ట్ డినీరో మార్టిన్ స్కార్సిసి వాళ్ళవి కాంబినేషన్స్. మనం జనం చూడడానికి ఇష్టం, మోజుపడతాం. మహేంద్రన్ రజనీకాంత్ ఒక కాంబినేషన్ ఆ రోజుల్లో, మీకు తెలిసింది కదా. అదే విజయకాంత్ మన విజయవాడ ఫాదర్ చంద్రశేఖర్, ఎస్ఏ చంద్రశేఖర్, విజయకాంత్ సినిమాలో చూస్తాం కదా. అవును, వాళ్ళు అంతే ఒక జనప్రియమైన కాంబినేషన్. అలా ఇప్పుడు బాబీ అండ్ చిరంజీవి గారు తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద, చిరంజీవి గారు తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద, బాబీ తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద. చిరంజీవి గారు తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద, 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 చిరం
ఎవ్రీ డిపార్ట్మెంట్ మీద ఆయన గ్రిప్ ఉంది. ఇంకా ఏముంది? అదేలే.